ఆరోగ్యం గురించి ఆలోచించే వాళ్ళు ముందుగా తినేది ఆకుకూరలు. ఆకుకూరలు చాలా రకాలున్నాయి. అందులో కొన్ని అయితే చాలా ముఖ్యమైనవి. అందులో తోటకూర, పాలకూర అన్నది మొదటి స్థానంలో వస్తుంది. సో, ఈ ఒక్క టిప్ పాటించి మీరు కర్రీ వండండి. ఆ పప్పు వాసనతోటి కర్రీ అంతా ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటుంది అంటే, ఇష్టం లేని వాళ్ళు కూడా వీక్లీ మినిమమ్ 2-3 టైమ్స్ కావాలి అని అడుగుతారు. ఇది కేవలం వేడివేడి అన్నంలోకే కాదండి, రైస్, రోటీ, చపాతీ, జొన్న రొట్టె, రాగి సంగటిలో కూడా సూపర్‌గా ఉంటుంది. ఆకుకూరలో ఐరన్, ఫైబర్, విటమిన్స్ చాలా రిచ్ గా ఉంటుంది. వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. ఇది మన చెట్టుదేనండి. ఇందులో తోటకూర, పాలకూర అండ్ చింత చిగురు ఆకు కూడా ఉంది. సో వీటి హార్వెస్ట్ అన్నది కూడా మన ప్రీవియస్ వీడియోలో ఉంది. ప్లీజ్ ఒకసారి మన ఛానల్ బ్యాక్ కి వెళ్ళండి అండ్ అందులో ఉన్న వీడియోస్లలో గార్డెనింగ్ వీడియోస్ ఉంటాయి. అది కూడా మీరు సెలెక్ట్ చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఇందులో మీకు వెల్లుల్లిపాయలు పేస్ట్ రూపంలో కావాలి అనుకుంటే వెల్లుల్లిపాయలను కూడా ఇందులోనే తీసుకొచ్చి మీరు ఫ్రై చేయండి అండ్ లైట్ గా 2 drops ఆఫ్ ఆయిల్ వేయండి. లేదు మేము ఆయిల్ లో ఫ్రై చేసుకుంటాము, కచ్చా పచ్చాగా ఉండాలి, తినేటప్పుడు మనకి నోటికి రావాలి అన్నప్పుడు మాత్రం మీరు తాలింపులో వేసుకోండి. అండ్ ఇవి అన్ని కూడా మనం ఆల్రెడీ కిచెన్ స్టోరేజ్ దాంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాము ఈ పప్పులన్నీ కూడా. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ ఒక 2 minutes వాటిని వేడి చేయాలి. అప్పుడు ఆ స్మెల్ అన్నది, ఆరోమా అన్నది మనకు బయటకు వచ్చేస్తుంది అండ్ మనకు వెంటనే తెలిసిపోతుంది. సో ఆ టైంలో తీసి ఒక మిక్సీ బౌల్లో వేసేయండి అండ్ అదే కడాయిలో మన తాలింపు కోసం ఎంతైతే ఆయిల్ అవసరం ఉంటుందో అంత ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి చక్కగా కలపండి. ఇక్కడ మనము పచ్చిమిర్చి అన్నది కొంచెం పొడుగ్గానే తీసుకోవాలి. ఎందుకు అంటామా, ఇప్పుడు మనము లీఫీ వెజిటబుల్స్ వేస్తున్నాం కదా, ఈ లీఫీ వెజిటబుల్స్ అన్ని గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ పచ్చిమిర్చి కూడా గ్రీన్ కలరే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం కలిపినప్పుడు కర్రీ తినేటప్పుడు మనకు ఒక్కొక్కసారి పచ్చిమిర్చి వచ్చిందనుకో కారం అనిపిస్తుంది, అవి చిన్న చిన్నగా కట్ చేసినప్పుడు. కానీ ఇలా మనం పెద్దగా కట్ చేసాం అనుకోండి, మనకి కలిపేటప్పుడు మనకు పచ్చిమిర్చి హైట్ అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఇష్టం ఉన్న వాళ్ళు తింటారు, లేదు అని అంటే అది తీసి మనం పక్కకు పెడతాం. సో ఎప్పుడే కానీ లీఫీ వెజిటబుల్స్ ఉన్నప్పుడు మనం పచ్చిమిర్చి అన్నది కొంచెం పెద్దగానే పెట్టాలి. అండ్ ఇదంతా కూడా త్వరగా కుక్ అవ్వడానికి అని చెప్పేసి నేను సాల్ట్ వేసి చక్కగా కలిపాను. అండ్ ఇప్పుడు పచ్చిమిర్చి అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. అండ్ ఆకుకూరలలో ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేస్తే మాత్రం సూపర్ గా ఉంటుంది. ఒక్కసారి ఈ టిప్ మీరు ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా మనకి ఎల్లిపాయలు ఉంటాయి కదా, అవి మనం కచ్చా మీరు నార్మల్ గా కూడా వేసుకోవచ్చు. బట్ ఇలా కచ్చాగా దంచామనుకోండి, ఆ ఫ్లేవర్ అనేది ఇంకా ఆయిల్ లో కుక్ అవుతున్నప్పుడు చాలా బాగా తెలిసిపోతుంది. సో ఇదంతా కూడా మనకి మంచిగా కుక్ అవ్వాలి. ఆకుకూరలు హెల్త్ కి చాలా మంచిది. మన పూర్వకాలము అంటే మన ఇంటి ముందు మన పెరట్లో పెంచుకుంటాం కాబట్టి సో ప్రతిరోజు ఏదో ఒక విధంగా మనం దాన్ని తీసుకుంటాం. కానీ ఈ కాలంలో అసలు లీఫీ వెజిటబుల్స్ అంటే చాలా మంది ఇంట్రెస్ట్ అన్నది అస్సలు చూపించడం లేదు. అండ్ మనం ఒక్కసారి ఇంట్రెస్ట్ గా వెతికామనుకోండి, లీఫీ వెజిటబుల్స్ లో కూడా చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి తాలింపు చక్కగా ఫ్రై అయింది కదండి. సో ఇందులో నేను పసుపు వేసి చక్కగా కలిపేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనము పాలకూర, తోటకూర అండ్ చింత చిగురు ఆకు తీసుకుంటున్నాం. చింత చిగురు ఆకు మన ప్రీవియస్ వీడియోలో మీకు చూపెట్టాను, చిన్నగా ఉంటుంది అండ్ అది పుల్లగా ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. పాలకూర అండ్ తోటకూర నాకు కొద్దిగానే వచ్చింది. సో దట్ నేను ఏం చేశాను, అవన్నీ కూడా లీఫీ వెజిటబుల్స్ కలిపి పెట్టాము. ఎందుకంటే ఒక లీఫీ వెజిటబుల్ తినడంతో పాటు మనం ఇలా కొంచెం ఉన్నప్పుడు కాంబినేషన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఉన్న ఐరన్, ప్రోటీన్, విటమిన్, ఫైబర్ అవన్నీ కూడా ఒకటేసారి మన డైట్ లోకి వెళ్తుంది. ఇది కేవలం వేడివేడి అన్నంలోకే కాదండి, చపాతీ, పుల్కా, జొన్న రొట్టె, రాగి సంగట్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ వీటితో పాటు ఇలా వెజిటబుల్స్ అనే కాదండి, మనం దీన్ని ఇంకొక విధంగా ఏంటి అంటే, మనం చపాతీస్ చేసేటప్పుడు కానీ పూరీస్ చేసేటప్పుడు కానీ వీటిని పేస్ట్ చేసి ఆ పేస్ట్ రూపంలో కూడా మనము పిండిలో కలిపి చపాతీ, పూరీస్ చేయొచ్చు. ఆర్ ఇఫ్ నాట్ లైక్ చిన్నగా కుక్ చేసి కూడా మనం చేయొచ్చు. సో ఇక్కడ నేను చూడండి, మన చెట్లో పెంచిన ఆకులే కదండి. సో నేను స్టవ్ మీద పెట్టి ఒక 2-3 minutes అయ్యిందో లేదో నాకు వెంటనే అందులోకి వెళ్ళి వాటర్ అంతా కూడా మనకి రిలీజ్ అవుతుంది. సో దట్ ఆర్గానిక్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఈ విధంగా ఉంటుంది. చూడండి, నాకు జస్ట్ 2-5 minutes లోనే నాకు 30% ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ కుక్ అయిపోయింది. అండ్ ఇందాక స్టార్టింగ్ మనం ధనియాలు, మినపప్పు అండ్ శనగపప్పు, ఎండుమిరపకాయలు ఫ్రై చేసాం కదా, దాన్ని ఇప్పుడు మనం పేస్ట్ కింద పౌడర్ చేయాలి. కచ్చాపచ్చగా కాదండి, చాలా అంటే చాలా ఫైన్ గా చేయాలి. మనం ఇందులో వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి, మనం ఆయిల్ కూడా వేసి ఫ్రై చేయలేదు, జస్ట్ షాలో ఫ్రై చేసాం కాబట్టి మనకు మొత్తం కూడా పౌడర్ రూపంలో ఉంటుంది. అండ్ ఈ పౌడర్ అంతా కూడా మనం కర్రీ ఫినిష్ అయిన తర్వాత లాస్ట్ లో వేసేయాలి. ఇక్కడ చూడండి, లీఫీ వెజిటబుల్స్ లైక్ మనకి 50% ఎక్కువ మనకి ఫినిష్ అయిపోయింది. అండ్ మన లోపల వాటర్ ఏదైతే ఉంటుందో వెజిటబుల్స్ నుంచి వచ్చింది, అవన్నీ కూడా చక్కగా దాని చదే కుక్ అవుతుంది. మనం లీఫీ వెజిటబుల్స్ లో వాటర్ పోసి కుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఆ లీఫీ వెజిటబుల్స్ లో ఉన్న వాటరే అందులోకి వచ్చేస్తుంది. చూడండి ఎంత పొడిగా ఫ్రైగా ఉందండి. పాలకూరలో ఐరన్
ఎక్కువగా ఉంటుంది, హిమోగ్లోబిన్ ని పెంచుతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కి కూడా చాలా బాగా యూస్ అవుతుంది. ఐస్ కి హెల్త్ కి చాలా మంచిది. వీక్నెస్ అండ్ టైర్డ్నెస్ ని కూడా తగ్గించడానికి ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ అని చూపించవచ్చు. బోన్స్ ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో కూడా దీన్ని ఈజీగా తినేసేయచ్చు అండ్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ రూపంలో కూడా అండ్ ప్రతి ఒక్క వెజిటేబుల్ లో కూడా ఇది కాంబినేషన్ కింద కూడా మనం వాడేయచ్చు. తోటకూరలో ఫైబర్ ఎక్కువ, కాన్స్టిపెన్సీ ప్రాబ్లమ్ ని ఇది తగ్గించడానికి యూజ్ అవుతుంది. తోటకూరలో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది బాడీ స్ట్రెంగ్త్ ని, స్ట్రాంగ్నెస్ ని పెంచుతుంది. మనకి ఇక్కడ ఆకుకూరలు చక్కగా ఫ్రై అయిపోయాయండి. సో ఈ టైంలో వచ్చేసి మనము టమాటోస్ వేస్తున్నాము. టమాటోస్ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ కిందకి యూజ్ అవుతుంది అండ్ చాలా అంటే చాలా మంచిది. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ టమాటోస్ వేసాను కదా, ఇది మాత్రం నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చింది. మన చెట్టు టమాటోస్ అన్నవి కాపు అయిపోయిందండి. కాకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ నేను ప్లాంటింగ్ చేయడం జరుగుతుంది అండ్ ఈసారి మనం టమాటోస్ తోటి, మన ఇంటి టమాటోస్ తోటి మనం చేసేసుకుందాం. అండ్ చూడండి, ఇక్కడ ఆకు మగ్గిపోతుంది అండ్ టమాటోస్ కూడా 50% అవి మగ్గిపోతుంది. సో మనం ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ గుర్తు పెట్టుకోండి, మనం పచ్చిమిర్చియే వేసాము, మిర్చి పౌడర్ అన్నది వేయలేదు. మీరు కావాలి అంటే మిర్చి పౌడర్ వేసుకోవచ్చు. కాకపోతే పాలకూర, తోటకూర ఉన్నప్పుడు మనము మిర్చికాయలు వేస్తేనే బాగుంటుందండి. సో దట్ ఏంటి అంటే నేను పచ్చిమిర్చిలో కొన్ని ఎక్కువగా వేసాను అండ్ ఇందాక మనం పౌడర్ చల్లేటప్పుడు కూడా మనము ఎండుమిరపకాయలు 4 to 5 తీసుకున్నాం. మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలి స్పైసీనెస్ అన్నప్పుడు కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువగా తీసుకోండి. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి ఎండుమిరపకాయలు తక్కువ చేసుకున్నాను. సో దట్ ఏంటి అంటే మిర్చి 2 విధాలుగా మనం వేస్తుంటాం కదా, ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. కాకపోతే మనము మినపప్పు అండ్ శనగపప్పు వేసాం కాబట్టి ఆ మిర్చి స్పైసీనెస్ అన్నది అది చక్కగా తగ్గించేస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఏదైతే పౌడర్ చెప్పానో ఆ పౌడర్ ని మనము ఇడ్లీలో పెట్టుకున్న, దోసలో పెట్టుకున్నా కూడా సూపర్ గా ఉంటుంది. చూడండి, ఇది చక్కగా ఫ్రై అయిపోయింది కదా, ఇది నేను చేసుకున్న ఫైన్ పౌడర్. ఇందాక నుంచి మనం చెప్తూ ఉన్నాం కదా, సో ఈ ఫైన్ పౌడర్ ని కూడా మనం చక్కగా కలిపేసేయాలి. లీఫీ వెజిటేబుల్స్ లో వాటర్ ఏం అవసరం లేదండి. ఇలా మనం కొన్ని టమాటోస్ వేసుకున్నాం అనుకోండి, చక్కగా గ్రేవీ రూపంలో ఉంటుంది. అన్నంలో కానీ, పుల్కాలకు కానీ, జొన్న రొట్టెలకు కానీ మనం ఈజీగా తినేసేయచ్చు. సో ఇక్కడ పౌడర్ మనం ఏదైతే ఉందో ఇది చక్కగా కలిపేసుకొని మగ్గించుకోవాలి. తోటకూరని ఎక్కువగా తినడం వల్ల బీపీని కంట్రోల్ చేస్తుంది. మన హెయిర్ గ్రోత్ కి కూడా యూజ్ అవుతుంది అండ్ చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా స్టమక్ ని కూడా ఈజీగా క్లీన్ చేస్తుంది. అండ్ తోటకూర కూడా చాలా అంటే చాలా మంచిది. తోటకూరలో కూడా చాలా రకాలు ఉంటాయి. కొన్ని చిన్న ఆకుల తోటకూర ఉంటుంది అండ్ కొన్ని వచ్చేసి మన అరచేతి మందం ఉంటుంది. దాన్ని మనం పెరుగు తోటకూర అంటాము. అండ్ ఈ పెరుగు తోటకూర మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉంటుందండి. సో ఈ రోజు మన ఇంట్లో మనం వండుతున్న తోటకూర మాత్రము చాలా పెద్ద పెద్ద మన అరచేతి మందం ఆకులు సైజ్ ఆకులు ఉంటాయండి. సో ఈ పెరుగు తోటకూర మాత్రం చాలా అంటే చాలా మంచిది. చింత చిగురు బాడీలో ఉన్న హీట్ ను తగ్గిస్తుంది అండ్ లివర్ ఫంక్షన్ ని హెల్ప్ చేస్తుంది. డైజెషన్ కి అండ్ గ్యాస్ ప్రాబ్లమ్ కి రిలీఫ్ ఇస్తుంది. చూడండి, మన ఆకుకూర అనేది చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లో సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో కానీ, చపాతి, జొన్న రొట్టె, రాగి సంగటిలో కానీ సూపర్ గా ఉంటుంది. అండ్ నా వీడియో చూస్తున్న నా వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి చాలా 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 థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ నుంచి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.